ఈ రోజు మనకు అందిన అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా వరకు ఏవేవో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ మన యొక్క భారతదేశంలో జరిగినట్టయితే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఒక కొత్త యాప్ నైతే సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసింది. ఈ కొత్త యాప్ అయితే ఏదైతుందో అది చూసుకున్నట్టయితే సంచార్ సతి అని చెప్పేసి ఒక కొత్త యాప్ నైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా చాలా వరకు అసలు ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తున్నాం, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, మన మొబైల్లో ఏమేమి చూస్తున్నాం, సో చాలా వరకు ఇప్పుడు ఒక మొబైల్ ని ఒకరు హ్యాక్ చేసి అట్లా చేయడం జరుగుతుంది. సో ఆ ఘోరాలు చూసుకున్నట్టయితే ఈ యాప్ విధంగా చాలా డేంజర్ అనే తెలుసుకున్నాము. మొబైల్ సంస్థ వాళ్ళైతే టెలిగ్రామ్ సంస్థకైతే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అసలుకి రోజు రోజుకి ఏమవుతుందో ఏమో ఈ సైబర్ మోసాలు, ఈ సైబర్ నేరాలు ఎక్కడి వరకు దిగజారుస్తున్నాయో తెలుస్తలేదు ప్రజలకి. సో అసలు ప్రతి కొత్త ఫోన్ లో ఈ యాప్ అయితే ఉండడం కంపల్సరీ జరుగుతుంది. ఒక 3 నెలల తర్వాత అయితే ప్రతి మొబైల్లో ఈ యాప్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యాప్ డౌన్లోడ్ కావడం వల్ల మనకైతే ఏం లాభాలు లేవు. సో చాలా వరకు అయితే మన వ్యక్తి భద్రత కోసమే ఈ భర్తీ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి.